బంగారం బంగారం ఇప్పుడు అందరి దగ్గర ఇదే వినిపిస్తుంది. ధర పెరిగినా తగ్గినా అదే డిస్కషన్. పసిడి పరుగులు పెడుతున్నప్పటికీ కొనుగోలుదారులు కూడా బంగారం కొనే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఒకప్పుడు ఆడంబరాలకు బంగారం కొనుగోలు చేస్తే ఇప్పుడు ఇన్వెస్ట్ పర్పస్ అంటున్నారు. గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ అవకాశం ఉన్నంత వరకు కొనడానికి ప్రయత్నిస్తున్నారు. మన భారతీయ మహిళలైతే చెప్పనక్కర్లేదు. ఛాన్స్ ఉంటే బంగారం షాప్కే పరుగులు పెడుతున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది 1,00,000 మార్కును దాటి సరికొత్త రికార్డులు సృష్టించాయి. అయినా సరే భారతీయ మహిళలు బంగారం కొనడం మాత్రం ఆపడం లేదు. ధరలు పెరగడంతో ఆభరణాల కొనుగోలు కాస్త తగ్గినప్పటికీ పసిడిపై మన మహిళల ప్రేమ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఆస్తుల నిర్వాహకులు మన మహిళలే అని పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అయితే బంగారం ధరలు పెరగడానికి భారతీయ మహిళలకు క్రెడిట్ ఇవ్వచ్చు. క్రెడిట్ ఇవ్వడం ఏంటని సందేహం రావచ్చు. కానీ గణాంకాలను పరిశీలిస్తే పసిడి డిమాండ్లో మన గృహిణులు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో అర్థమవుతుంది. 2024 డిసెంబర్ టైమ్స్ ఆఫ్ ఇండియా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆధారంగా ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయ మహిళలు ఏకంగా టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నారు. ఇది ప్రపంచ బంగారు నిల్వల్లో ఆభరణ రూపంలో దాదాపు 11% సూచిస్తోంది. అలాగే 5 అగ్రదేశాల గోల్డ్ రిజర్వుల కంటే ఎక్కువ. అమెరికా దాదాపు 8,000 టన్నులు, జర్మనీ 3,300 టన్నులు, ఇటలీ 2,450 టన్నులు, ఫ్రాన్స్ 2,400 టన్నులు, రష్యా 1,900 టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. అయితే ఈ 5 దేశాల నిల్వలు మొత్తం కలిపినా భారత మహిళలు కలిగి ఉన్న 35,000 టన్నుల బంగారం కంటే తక్కువే. పసిడి ధరలు చుక్కలంటుతున్నా సరే దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొంటున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబాల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న పసిడి నిల్వలు 34,600 టన్నులకు చేరాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారం విలువ $3.8 లక్షల కోట్ల ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత దేశ జీడీపీలో ఇది 88.8% సమానం. మారుతున్న ట్రెండ్కు తగ్గట్లుగా బంగారం కొనుగోళ్లు జరుపుతున్నారు బంగారం ప్రియులు. గతంలో దేశీయ కుటుంబాలు నగ, నట్రా రూపంలోనే బంగారం కొనేవారు. ఇప్పటికీ దేశంలో అమ్ముడయ్యే బంగారంలో 4/3 వంతులు నాణేలు, కడ్డీల రూపంలోనే అమ్ముడవుతుంది. బంగారం నగలు కొనడం కన్నా బిస్కెట్ తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవనే ఆలోచనతో కూడా పలువురు ప్లెయిన్గా తీసుకుంటున్నారు. మరికొందరైతే షేర్ మార్కెట్ ద్వారా కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా భారతీయులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా బంగారం కొనుగోలు చేస్తుంటే మిగతా 3వ వంతు మాత్రమే పెట్టుబడి లాభాల కోసం పలువురు కొంటున్నారు. గత ఏడాది కాలంలో బులియన్ మార్కెట్, ముఖ్యంగా పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా 60% పైగా లాభాలు పంచింది. దీంతో ఇటీవల ఈ తరహా అమ్మకాలు మరింత పెరిగాయి. భారతీయుల వద్ద దాదాపు 35,000 టన్నుల బంగారం ఉందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇది సుమారు $4 ట్రిలియన్ విలువైందిగా వెల్లడైంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశం యొక్క ఆర్థిక భద్రతను పెంచడానికి విదేశాల నుండి బంగారాన్ని స్వదేశానికి తరలిస్తోంది. ఇది భారతదేశ సంప్రదాయం, సంపదకు చిహ్నం. అంతేకాదు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అయితే బంగారం కొనేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటేనే బెటర్ అంటున్నారు నిపుణులు. పెట్టుబడి లాభాల కోసమైతే ఆభరణాల రూపంలో బంగారం కొనడం వృధా అని ఒక నివేదికలో తెలిపింది. ఈ నగల్లో 30 నుంచి 35% విలువకు రాళ్లు, రత్నాలే ఉంటాయి. తరుగు, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి లాభాల కోసం చూసేవారు ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ETFల్లో మదుపు చేయడం మంచిదని ఇన్వెస్ట్మెంట్ నిపుణులు సూచిస్తున్నారు.